హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సపోర్ట్ వెక్టర్ మిషన్. సో ఇప్పుడు మనకి వాట్ ఈజ్ ఎస్విఎం? ఏ పవర్ఫుల్ క్లాసిఫికేషన్ అల్గారిథం దట్ ఫైండ్స్ ది బెస్ట్ డెసిషన్ బౌండరీ. సో ఇది వచ్చేసరికి మనకి క్లాసిఫికేషన్ అల్గారిథం. ఇది ఏం చేస్తుందంటే దట్ ఫైండ్స్ ది బెస్ట్ డెసిషన్ బౌండరీ. ఒక డెసిషన్ బౌండరీ కనిపెట్టడానికి ఈ ఎస్విఎం అయితే మనకి ఉపయోగపడుతుంది. ఫైండ్స్ ది ఆప్టిమల్ హైపర్ ప్లేన్ దట్ సెపరేట్ క్లాసెస్. ఇక్కడ చూసుకుంటే ఈ ఇమేజ్ లో మనకి ఇదే మనకి ఆప్టిమల్ హైపర్ ప్లేన్. సో ఇదేం చేస్తుంది దట్ సెపరేట్స్ క్లాసెస్. ఇక్కడ మనకి టూ క్లాసెస్ ఉన్నాయి. ఈ టూ క్లాసెస్ ని సెపరేట్ చేయడానికి ఈ ఆప్టిమల్ హైపర్ ప్లేన్ అయితే మనకి ఉపయోగపడుతుంది. ఎస్విఎం డ్రాస్ ఏ పర్ఫెక్ట్ బౌండరీ టు సెపరేట్ కేటగిరీస్. సో దీన్నే మనం బౌండరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ లైన్ నే మనం బౌండరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే మనకి ఎస్విఎం డ్రా చేసి ఆ కేటగిరీస్ అనేసి సెపరేట్ చేస్తుంది. సో ఈ కేటగిరీస్ ని సెపరేట్ చేయడానికి ఈ ఎస్విఎం ఒక బౌండరీ అయితే గీస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హౌ ఇట్ వర్క్స్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్లీ సపోర్ట్ వెక్టర్స్. సపోర్ట్ వెక్టర్స్ అంటే ఏంటంటే ఇమాజిన్ ద రెడ్ అండ్ గ్రీన్ క్యాండీ స్కాటర్డ్. ఇక్కడ మనకు చూసుకుంటే రెడ్ ఇటువైపు స్కాటర్ అయి ఉన్నాయి మోస్ట్లీ, అండ్ గ్రీన్ ఇక్కడికి వచ్చి ఇలా స్కాటర్ అయి ఉన్నాయి. ఎస్విఎం ఐడెంటిఫైస్ ద ఫ్యూ క్యాండీస్ క్లోజెస్ట్ టు ద పొటెన్షియల్ డివైడింగ్ లైన్ దట్ ఆర్ ది సపోర్ట్ వెక్టర్స్. సో ఈ లైన్ కి నియర్ గా ఉన్న పాయింట్స్ ఉంటాయి కదా, ఏవైతే స్కాటర్ అయి ఉన్నాయో నియర్ టు ద లైన్. సో వాటినే మనం ఇవి అంటాం, సపోర్ట్ వెక్టర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి లీనియర్ ఆర్ నాన్ లీనియర్. లీనియర్ అంటే ఏంటంటే ఇమాజిన్ రెడ్ అండ్ గ్రీన్ క్యాండీస్ పర్ఫెక్ట్లీ సెపరేటెడ్ బై ద స్ట్రైట్ లైన్ ఆన్ ఏ టేబుల్. ఇక్కడ చూసుకుంటే ఒక స్ట్రైట్ లైన్ లాగా మనకి గీసి కనబడుతుంది కదా. సో ఇది పర్ఫెక్ట్లీ సెపరేట్ చేస్తుంది రెడ్ ని, అలానే గ్రీన్ ని పర్ఫెక్ట్ గా సెపరేట్ చేస్తుంది. నాన్ లీనియర్ ఎలా ఉంటుందంటే నౌ పిక్చర్ రెడ్ క్యాండీస్ క్లస్టర్డ్ ఇన్ ఏ సర్కిల్ అండ్ గ్రీన్ క్యాండీస్ అవుట్ సైడ్. యూ వుడ్ నీడ్ ఏ కర్వ్డ్ లైన్ టు సెపరేట్ దెమ్. ఇది ఏ విధంగా డివైడ్ చేస్తుందంటే ఇప్పుడు మనకు చూద్దాం ఎలా గీసి చేస్తుంది. సో సర్కిల్ తీసుకుంటే, సో ఈ విధంగా దీంట్లో మనకి ఈ రెడ్ క్యాండీస్, నౌ పిక్చర్ రెడ్ క్యాండీస్ క్లస్టర్డ్ ఇన్ ఏ సర్కిల్. సో ఇందులో ఉన్నాయన్నీ కూడా మనం రెడ్ క్యాండీస్ అనుకున్నాం. సో దీన్ని మనం ఆర్తో రిప్రజెంట్ చేద్దాం రెడ్ క్యాండీస్ కాబట్టి. తర్వాత అండ్ గ్రీన్ క్యాండీస్ అవుట్ సైడ్. ఇక్కడ చూసుకుంటే ఈ సర్కిల్ అవుట్ సైడ్ లో మనకి గ్రీన్ క్యాండీస్ ఉన్నాయి. ఈ విధంగా సెపరేట్ అయితే ఇందాకేమో లీనియర్ లైన్ లా ఉన్నాయి. సో దీన్ని మనం తో రిప్రజెంట్ చేద్దాం, నో తో రిప్రజెంట్ చేద్దాం. సో గ్రీన్ క్యాండీస్ అలానే రెడ్ క్యాండీస్. ఈ నాన్ లీనియర్ ఈ విధంగా ఉంటుంది. అదే లీనియర్ అయితే మనకి ఆ విధంగా ఉంటుంది. ఎస్విఎం maximizes ది సైజెస్ డిస్టెన్సెస్ బిట్వీన్ టూ క్లాసెస్ టు సెపరేట్ దెమ్ వెల్. సో ఈ టూ క్లాసెస్ ని సెపరేట్ చేయడానికి, ఇక్కడ ఉన్న టూ క్లాసెస్ ని సెపరేట్ చేయడానికి ఈ లైన్ అనేది మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఎందుకు పర్ఫెక్ట్ గా ఈ రెండు క్లాసెస్ ని డివైడ్ చేయడానికి. అలానే ఈవెన్ ఇందులో కూడా మనకి సెపరేట్ చేసేటప్పుడు ఈ సర్కిల్ ని కూడా మంచిగా డివైడ్ చేసి ఇప్పుడు ఈ రెడ్ అండ్ గ్రీన్ ఈ పాయింట్స్ ని బాగా డివైడ్ చేస్తుంది. సో అది ఈ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లో మనకి ఫేస్ రికగ్నిషన్, టెక్స్ట్ కేటగరైజేషన్, హ్యాండ్ రైటింగ్ డిటెక్షన్. సో ఈ టైప్ ఆఫ్ రియల్ లైఫ్ సినారియస్ లో మనం మోస్ట్లీ ఈ సపోర్ట్ వెక్టర్ మిషన్ ని అయితే యూజ్ చేస్తాం. ఈ మోడల్ యూజ్డ్ ఫర్ హై యాక్యురసీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్. సో మోస్ట్లీ హై యాక్యురసీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే హై యాక్యురసీ ఉంటాయో వాటి కోసం ఈ ఎస్విఎం అయితే యూజ్ చేస్తాం. సో దట్స్ ఇట్.